నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వద్దని చీకొట్టిన వాళ్లే ఇప్పుడు దోస్తీ కోసం డోర్ కొడుతున్నారు. కాదన్న వాళ్లే తమ ఫోన్లో ఆ సిమ్ ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. కారణం ఒక్కటే, కాస్ట్ తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ అంటున్నారు కస్టమర్లు. ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ అయినా, ఓ పేరున్న లీడర్ ఇంట్లో అయినా, లాస్ట్కు ఓ ఊర్లో ఉన్న ల్యాండ్ ఫోన్కైనా బిఎస్ఎన్ఎల్ నెట్వర్కే దిక్కు. ప్రైవేట్ టెలికాం సంస్థల ఎంట్రీ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వాటితో పోటీ పడలేకపోయింది. హైస్పీడ్ డేటాను అందించలేకపోయింది. రేసులో కింద మీద పడిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు పడి లేచే కెరటల్లా టాప్ గేర్లో దూసుకొస్తోంది. లక్షలాది మంది జనాన్ని అట్రాక్ట్ చేస్తోంది. అయితే బిఎస్ఎన్ఎల్ వైపు జనం అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? బిఎస్ఎన్ఎల్ కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్ ఏంటి? మిగతా టెలికాం సంస్థలకు గిరాకీ తగ్గినట్లేనా? బిఎస్ఎన్ఎల్ కు రోజు రోజుకు పెరుగుతున్న క్రేజ్. ఇతర నెట్వర్క్ల నుంచి లక్షలాది సిమ్లు పోర్టింగ్. జియో, ఎయిర్టెల్లకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇవ్వబోతోందా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మూలన పడ్డ సంస్థలు అప్పుడప్పుడు తెరుచుకుంటాయి. మూత పడతాయనుకున్న సంస్థలు ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. నిన్న మొన్నటి వరకు బిఎస్ఎన్ఎల్ అంటేనే చీకొట్టిన మొబైల్ కస్టమర్లు ఇప్పుడు అదే బిఎస్ఎన్ఎల్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీజన్ ఒక్కటే, కాస్ట్ తగ్గింది, కస్టమర్లు అట్రాక్ట్ అవుతున్నారు. సిగ్నల్, డేటా స్పీడ్ ఉండదన్న కారణంతో గతంలో బిఎస్ఎన్ఎల్ అంటేనే ఇష్టపడని కస్టమర్లు ఇప్పుడు మళ్లీ ఆ నెట్వర్క్ కే తమ సిమ్లను పోర్ట్ చేసుకుంటున్నారు. లక్షల మంది కస్టమర్లు మళ్లీ బిఎస్ఎన్ఎల్ ను ఎంచుకుంటున్నారు. కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్లు తీసుకునే వాళ్ళు కొందరైతే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా నుంచి కన్వర్ట్ అవుతున్న కస్టమర్లు లక్షల మంది ఉన్నారు. దేశంలో బిఎస్ఎన్ఎల్ తప్ప అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్లను పెంచాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు భారీగా రీఛార్జ్ ప్లాన్లను పెంచేశాయి. పెరిగిన రేట్లు జూలై 4 నుంచి అమల్లోకి కూడా వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడుతోంది. దీంతో పబ్లిక్ నుంచి ఇమీడియట్ రియాక్షన్ వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ కు మాత్రమే ఉండేది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు టెలికాం రంగంలోకి అడుగు పెట్టడం, అట్రాక్టివ్ ప్లాన్స్ తో ఆకట్టుకోవడంతో పాటు హై స్పీడ్ డేటా, మెరుగైన సిగ్నల్ రావడంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఈ మధ్య టాప్ టెలికాం సంస్థలు అన్ని రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచేయడంతో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ను వద్దు అనుకున్న వాళ్లే ఇప్పుడు మళ్లీ ఆ నెట్వర్కే కావాలంటున్నారు. దేశవ్యాప్తంగా 15 రోజుల్లోనే లక్షల మంది తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో బయటకు వచ్చిన కొన్ని లెక్కలైతే షాక్ కు గురి చేస్తున్నాయి. 2 వారాల్లోనే దాదాపు 2 లక్షల మంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసులన్నీ బిజీ అయిపోయాయి. ప్రతిరోజు వందల మంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీల ప్లాన్ల రేట్లు చాలా పెరిగాయి. ఇంతకు ముందు ఉన్నదానికంటే దాదాపు 26% ధరలు పెంచేశారు. దాంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తక్కువ ధరలకు లభించే ప్లాన్ల కోసం చూస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ లో కాస్ట్ ప్లాన్ తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ రేటు 249. దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ మనీ సేవ్ చేయడమే కాకుండా కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులు ఉంది. ఇది ఇతర మామూలు ప్లాన్ల కంటే ఎక్కువే. ఈ ప్లాన్ ద్వారా ఇండియాలో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంది. రోజుకు 2 GB చొప్పున 45 రోజులకు 90 GB వస్తుంది. అలాగే రోజుకు 100 SMSలు ఫ్రీగా వస్తాయి. బిఎస్ఎన్ఎల్ తెచ్చిన 249 రేట్తో ఎయిర్టెల్ లో కూడా ఓ ప్లాన్ ఉంది. కానీ ఆ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులే. పైగా రోజు 1 GB డేటా మాత్రమే వస్తోంది. దాంతో పోల్చితే బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో డబుల్ డేటా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే 28 రోజుల బదులు అదనంగా 17 రోజులు సర్వీస్ పొందొచ్చు. ఇలా ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు ప్లాన్ల ధరలు పెంచుతూ పోతే బిఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ కాస్ట్ తో ప్లాన్లను కంటిన్యూ చేస్తోంది.
అయితే ప్రచారం తక్కువగా ఉండడంతో చాలా మంది ప్రైవేట్ సర్వీసులను వాడుకుంటున్నారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ నెట్వర్క్ల కొత్త ధరలతో పోల్చితే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఛార్జీలు ఏడాదికి 500 నుంచి 600 రూపాయల వరకు తక్కువగా ఉన్నాయి. కొన్ని బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు అయితే ఏడాది రీఛార్జ్కు 700 రూపాయల వరకు భారం తగ్గుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇయర్ ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకునే మొబైల్ కస్టమర్లు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా ఈ సిచ్యువేషన్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తమ రీఛార్జ్ ప్లాన్లను ప్రచారం చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే 2G, 3G నెట్వర్క్ పై పనిచేస్తోంది. దాన్ని 4G సేవలు దేశంలోని కొన్ని సెలెక్టెడ్ ఏరియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా తన 4G సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా భావిస్తోంది బిఎస్ఎన్ఎల్. కాలం మారుతోన్న కాలానికి అనుగుణంగా మనుషులైనా సంస్థలైనా అప్గ్రేడ్ కావాల్సిందే. ఒకవేళ మార్పు లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోవడం ఖాయం. బిఎస్ఎన్ఎల్ది కూడా ఇదే పరిస్థితి. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లతో పోటీ పడలేక ఆగమైంది. ప్రైవేటు పరమయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు కలిసి వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే మళ్లీ తానే స్వయంగా నిలబడే రోజులు వచ్చేశాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా టారిఫ్లను పెంచడంతో బిఎస్ఎన్ఎల్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు జనం. సంక్షోభం నుంచి బయటపడిన బిఎస్ఎన్ఎల్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది? మళ్లీ కోట్లాది మంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడబోతున్నారా? కస్టమర్ల అంచనాలను అందుకోవడం బిఎస్ఎన్ఎల్కు సాధ్యమేనా? మూతపడే స్టేజ్ నుంచి పడి లేచిన బిఎస్ఎన్ఎల్ తక్కువ టారిఫ్ తో ఎన్నాళ్లు సర్వీస్ అందిస్తుంది? జియో, ఎయిర్టెల్లకు కస్టమర్లు తగ్గనున్నారా? బిఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వచ్చేశాయా అంటే అవును అనే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను క్యాష్ చేసుకుంటే తిరుగుండదని, భవిష్యత్కు డోకా ఉండదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ కాలానికి అనుగుణంగా అప్డేట్ కావాల్సిన బిఎస్ఎన్ఎల్ ఇంకా 2G, 3G దగ్గరే ఆగిపోతే కష్టం. ఇతర కంపెనీల టారిఫ్లు పెరిగాయని జనాలు ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ ను ఎంచుకోవచ్చు. అయితే వాళ్లను తమ ప్లాట్ఫామ్ పై నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బిఎస్ఎన్ఎల్దే. లేకపోతే ఇప్పుడు ఎంత తొందరగా కస్టమర్లు వస్తున్నారో సరైన సర్వీసులు అందించలేకపోతే అంతకంటే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లను కోల్పోవలసి వస్తుంది. అప్పుడు మూతపడడమో లేక ప్రైవేటైజేషన్ కు దారి తీయడం లాంటి సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది జరగొద్దు అంటే ఇప్పటి నుంచే అలర్ట్ గా ఉండాలి. 4G నెట్వర్క్ ఇవ్వడమే కాదు, 5G నెట్వర్క్ మీద కూడా ఫోకస్ చేయాలి. అంతేకాదు సర్వీస్ లో కూడా క్వాలిటీ ఉండాలి. అప్పుడే కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ సిమ్లను వాడే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంత ఖర్చు అయిన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ను ప్రైవేట్ పరం చేసే వరకు వెళ్లింది వ్యవహారం. భారంగా మారిన బిఎస్ఎన్ఎల్ ను వదిలించుకునే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగుల నిరసనలు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రైవేటీకరణ ఆలోచనను వెనక్కి తీసుకుంది. నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా వేలాది కోట్లు కేటాయించింది. అయినా లాభాల బాట పట్టిన దాఖలాలే లేవు. రీజన్ ఒక్కటే, సేవల్లో నాణ్యత లేకపోవడమే. ప్రైవేట్ టెలికాం సంస్థలు అందిపుచ్చుకున్నంత తొందరగా టెక్నాలజీని వాడుకుని స్పీడ్ సర్వీస్ తో కస్టమర్లను అట్రాక్ట్ చేయలేకపోతోంది బిఎస్ఎన్ఎల్. ఇప్పటికైతే అన్లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది బిఎస్ఎన్ఎల్. 28 రోజుల ప్లాన్ కు ప్రైవేటు టెలికాం కంపెనీలు 189, 199 చొప్పున వసూలు చేస్తూ ఉండగా దాదాపు సగం ధరకి అంటే 108కే బిఎస్ఎన్ఎల్ ఈ బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే బిఎస్ఎన్ఎల్ లో ఇప్పటికీ 4G సేవలు లేకపోవడం పెద్ద మైనస్. టెలికాం ఛార్జీలు పెరిగాయన్న కారణంతో ఇప్పటికిప్పుడు బిఎస్ఎన్ఎల్ కు కొందరు మారుతున్నా అది టెంపరరీ మాత్రమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ఎప్పుడైతే మెరుగైన 4G, 5G సేవలను అందించగలదో అప్పుడే బిఎస్ఎన్ఎల్ నిలదొక్కుకోగలదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. కొత్తగా డిక్లేర్ చేసిన ఛార్జెస్ కూడా మిగతా 3 కంపెనీస్ పోల్చినప్పుడు తక్కువగా ఉండడం జరిగింది. దాని ద్వారా వినియోగదారులను ఆకర్షించాలి, వినియోగదారులకు ఉత్తమమైన సేవ అందించాలి, ఎలాంటి బ్రేక్ డౌన్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సేవలు అందించాలనే ఉద్దేశంతో అధికమైన పెట్టుబడి పెట్టడం, తర్వాత మేనేజ్మెంట్ అనేది కూడా
టీసీఎస్ సహాయంతో అభివృద్ధులు తీసుకోవడం గురించి ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ కూడా ఒక మంచి లాభదాయకమైన ప్రభుత్వ సంస్థగా మారే అవకాశం ఉంది. జియో ప్రైవేట్ టెలికాం రంగంలో ఓ సెన్సేషన్. వస్తూనే కస్టమర్లను అట్రాక్ట్ చేసి ఏకంగా మిగతా కంపెనీలను కొలాప్స్ చేసినంత పని చేసింది జియో. మారుమూల గ్రామాల్లో కూడా సిగ్నల్ రావడంతో పాటు హై స్పీడ్ డేటాతో కస్టమర్లను అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు టారిఫ్లను పెంచేసి వడ్డీతో సహా అంతా వసూలు చేసేందుకు రెడీ అయింది. అదే బాటలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా నడుస్తున్నాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తీసుకునే చర్యలపైనే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జియో, ఎయిర్టెల్ కు బిఎస్ఎన్ఎల్ ధీటుగా పోటీ ఇవ్వబోతుందా అంటే ఇప్పుడైతే కష్టం. తాత్కాలికంగా లో కాస్ట్ ప్లాన్ ఉందని వచ్చే కస్టమర్లు ఎన్నాళ్లు బిఎస్ఎన్ఎల్ వాడుతారో తెలియదు. ఎప్పుడు పోర్ట్ అయి ఇతర నెట్వర్క్లకు వెళ్తారో కూడా అంచనా వెయ్యలేం. ఏ సంస్థ భవిష్యత్ అయినా అల్టిమేట్ గా అది అందించే సర్వీసులపైనే ఆధారపడి ఉంటుంది. జియో, ఎయిర్టెల్ బెస్ట్ సిగ్నల్, హై స్పీడ్ డేటా అందివ్వడం వల్లే కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఏ ప్రాబ్లం వచ్చినా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి కాబట్టి కస్టమర్లు వాటిని ఎంచుకున్నారు. ఇప్పుడు రేట్ల కోసమే తప్ప బెటర్ సర్వీస్ ఉంటుందని ఎవ్వరూ బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ కావడం లేదు. ఆ సర్వీసే బెటర్ గా లేకపోతే భవిష్యత్తు మళ్లీ కష్టతరంగా ఉంటుంది. ఇది గమనిస్తే తప్ప బిఎస్ఎన్ఎల్ ఫ్యూచర్ కు డోకా ఉండదు. ఇప్పుడున్న అట్రాక్టివ్ ప్లాన్లు బిఎస్ఎన్ఎల్ ను ఎక్కువ రోజులు నిలబెట్టలేవు. మంచి సిగ్నల్, హై స్పీడ్ డేటా లేకపోతే ఎంత కాస్ట్ తక్కువైనా కస్టమర్లు ఎక్కువ రోజులు బిఎస్ఎన్ఎల్ ను వాడలేరు. జియో, ఎయిర్టెల్ కు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇవ్వబోతోందన్న చర్చకు ఒకే ఒక అంశం అనుకూలంగా మారింది. అదే బిఎస్ఎన్ఎల్ తో టీసీఎస్ చేసుకున్న ఒప్పందం. 15,000 కోట్ల అగ్రిమెంట్ లో భాగంగా దాదాపు 1000 గ్రామాలకు 4G ఇంటర్నెట్ స్పీడ్ సేవలు అందించేందుకు బిఎస్ఎన్ఎల్ తో టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో అత్యంత వేగమైన ఇంటర్నెట్ సేవలు అందించాలని ఈ రెండు సంస్థల మధ్య డీల్ సారాంశం. ప్రస్తుతం 4G ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్లో జియో, ఎయిర్టెల్ సంస్థలదే ఆధిపత్యం. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటే జియో, ఎయిర్టెల్ సంస్థలకు సవాల్ విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశమంతా 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేందుకు టాటా కంపెనీ 4 రీజియన్ల పరిధిలో డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ఇది వర్కౌట్ అయి 5G సేవలను కూడా అందిస్తే మరో 10 ఏళ్లు బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తుకు ఇబ్బందేం ఉండదు. అయినా టెలికాం రంగాన్ని శాసించే లెవెల్లో అయితే బిఎస్ఎన్ఎల్ ఉండే అవకాశం లేదు అనేది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం.